ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము. యొర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలులందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి సేయీరు మన్యపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును, అష్టారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయిలో హతము చేసిన తరువాత 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలులకు బోధించుటకై యెహోవా తనకాజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యొర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లా నేను మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరించలేను. మీ దేవుడని యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఇట్లు భరింపగలను. జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి. వారిని మీ మీద నియమించేదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుష్యునికిని, వాని సహోదరునికిని, వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని, గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకొని రావలెను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించితిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్యపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుష్యులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగుజూచి తిరిగి వచ్చి
అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కింటికి ఒక మనుష్యుని చొప్పున 12 మనుష్యులను పిలిపించితిని. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకొని మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొలక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సణుగుచు యెహోవా మనయందు పగబట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనమెక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తురులునై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రకారములతో నున్నవి. అక్కడ అనాఖ్యులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడని యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచెను. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరుచుకొన చేయును గనుక అతని ధైర్యపరచము. ఆ దినమున మంచి చెడ్డల నిరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికిచ్చేదను, వారు దానిని స్వాధీనపరుచుకొందురు. మీరు తిరిగి ఎర్ర సముద్రం మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చూడని చెప్పాను. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటి ననుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లనేను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు సేయీరులో మేము హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఎడవగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు
సేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతట యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి, మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, సేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఎలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా సేయీరు మన్యము నేనిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు. నీకేమీ తక్కువ కాదు. అప్పుడు సేరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు ఎసోన్ గెబెరు అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా నేను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని. వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశములో నివసించని వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు సేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరదు ఏరు దాటుడి అని యెహోవా సెలవేగా జెరదు ఏరు దాటితమే. మనము కాదేషు బర్నేయాలో నుండి బయలుదేరి జెరదు ఏరు దాటు వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ స్థానంలో ఉండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా వారికి విరోధముగా నుండెను. సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న 6 దేశము దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నీయను. అదియు రెఫాయుల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయియులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమీయులందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి. అట్లు ఆయన సేయీరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామములలో నివసించిన అవీయులను, కస్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సిహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాన్ని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు
ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణకి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదెమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము. కుడి ఎడమలకు తిరుగక నడిచిపోవుదును. నా యొద్ద రూకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము. నా యొద్ద రూకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. సేయూరులో నివసించు ఏశావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటు వరకు కాలి నడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించితివి. అయితే హెష్బోను రాజు అయిన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడని యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీ దగ్గరట్లు నీవు దాని స్వాధీనపరచుకున్న మొదలు పెట్టుమని నాతో చెప్పాను. సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేటుకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకుంటిమి. అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ ఏటి యుద్ధనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియు లేకపోయాను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను. అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు.